మొదటిగా నాకు ఈ సమయం ఇచ్చిన మరి ముఖ్యంగా పోయిన గుడ్ ఫ్రైడేకి మరి దేవుడు నాకు ఎందుకో అనుమతి ఇవ్వలేదు. కానీ ఈ సంవత్సరం నాకు ఈ 3వ మాటగా మాట్లాడటానికి ఆయన సింహాసనం ఎదుట నన్ను నిలవబెట్టడానికి మొదటిగా ఆయనకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ సమయంలో ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు చూస్తూ ఉన్నాం. మనము ఆయన సిలువని మాత్రమే మనము చూడాలి. మనము కూర్చున్నామని మనం ఎక్కడో చూడటం కాదు, మన ధ్యాస ఎక్కడో ఉండటం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో మన ఎదుట ఉన్నారని ఆ దృశ్యాన్ని మనము చూస్తూ ఉండాలి. దయచేసి సహోదరి సహోదరుడా, ఈ మాట మరి నేను ఊహించలేదు ఈ మాట నా నోటి నుండి వస్తుందని. కానీ ఒకవేళ ఈ మాట అన్నానని దేవుడు నాతో అనిపించాడని మీరు కోపపడవద్దు. దయచేసి మన హృదయాలను, మన శరీరాలను, మన ఆత్మను ఆయన సన్నిధిలో ఉంచి ఈ మాటలు దయతో ఆలకించాలని మనవి చేసుకుంటున్నాను. ఈ సమయంలో మరి 3వ మాటగా ధ్యానించడానికి మరి ఆసన్నమవుదాం, ఆత్మతో నింపబడదాం. మరి ముఖ్యంగా ఈ యొక్క ఎన్నిక లేని దాన్ని నిలబెట్టడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన స్వామి, దయగలిగిన రాజ్యానికి వందనాలు నాయనా. ముఖ్యంగా ప్రభా, ఎన్నిక లేని నన్ను నాయనా ఈ సింహాసనం ఎదుట నన్ను నిలబెట్టినందుకు వందనాలు. ఈ మాటలు నా ప్రభా నీ జీవమైన మాటలు తండ్రి ఉచ్చరించటానికి కూడా యోగ్యత లేని దాన్ని ప్రభా మత్తయి సువార్త 10వ అధ్యాయం నా తండ్రి 23వ వచనములో 20వ వచనములో ఉన్నటువంటి ఆ వాగ్దానము ప్రభా నా పట్లనైనా మీరు నెరవేర్చమని ముగింపు అంతటి కూడానైనా మీరుండి నా ప్రభా మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 19వ అధ్యాయము మరి 27వ వచనము 26, 27వ వచనము 2 చూసుకుందామండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను. చాలమ్మా. దేవునికి స్తోత్రం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యును దగ్గర నిలుచుండట చూచి, ఎక్కడ దగ్గర నిలుచుండట చూచి? భూమి మీద నిలబడ్డా దేవుడు కాదు. మన పాపముల నిమిత్తమై ఆ సిలువమానులో ఉన్నప్పుడు మరి వేలాది మంది ఆయనను మరి స్వస్థత పొందుకోవడానికి వచ్చారు. వేలాది మంది ఆయన చెప్పేటువంటి వాక్యం వినడానికి వచ్చారు. కానీ ఈ సమయంలో ఆయన సమీపంలో ఎవ్వరు లేరు. కానీ ఆయన ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను, ఆయన్ని గర్భములో మోసినటువంటి ఆ తల్లి, మరి ముఖ్యంగా 33.5 సంవత్సరములు ఆయన పెంచినటువంటి ఆ సమయంలో ఆ దృశ్యము చూస్తూ ఆ సిలువ చెంత నిలబడి ఉన్నారు. చూడండి సహోదరుడా, సహోదరి, ఆయన దేవుని కుమారుడు, ఆయన పరమ తండ్రి. కానీ ఆయనకి అంతటి అవశ్యము లేదు. కానీ ఈ సమయంలో మనల్ని రక్షించడానికి సిలువ ఎక్కాడు. అలనాడు మరి బాలుడుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని మరి ఆ యొక్క దేవాలయంలోనికి తీసుకొని పోయారు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రం ప్రకారము మరి ఆయనకి శుద్ధి చేయవలసి ఉన్నది. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువుని మరి ఆ దేవాలయంలోనికి ప్రతిష్ఠించడానికి తీసుకెళ్ళినప్పుడు మరి ఆ సిమియోను మాట్లాడినటువంటి మాటలు మరి లూకా సువార్త 2వ అధ్యాయం 33, 34, 35 వచనము చూసుకుందాం. చదవమ్మా. ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడినటువంటి మాటలు విని
ఆశ్చర్యపడిరి. షిమ్యోను వారిని జీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలీయుల్లో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. దేవునికి స్తోత్రం. చూడమ్మా, మరి అలనాడు ఆ దేవాలయంలో సిమ్యోను మరి ప్రవచించినటువంటి ఆ మాటలు ఆ సిలువ దగ్గర ఉన్నటువంటి ఆ తల్లికి గుర్తు వస్తూ ఉన్నాయి. కాబట్టే ఆ ప్రవచనము ఇప్పుడు నెరవేరుతుందని ఆ తల్లి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు మరి ఆ రీతిగా ఆమెను విడిచిపెట్టకుండా, తండ్రి నీకు స్తోత్రం. 33వ వచనం కూడా చూసుకుందాం, చదవమా. 33 యేసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడి, చాలమ్మా. యేసేపును ఆయన తల్లియు ఆయనను గూర్చి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడి. చూడండి, ఎవరైనా ఒక కుమారుడు పుట్టాడంటే సంతోషిస్తాడు, కలెక్టర్ అవుతాడంటే ఇంకా సంతోషిస్తాడు, ఇంజనీర్ అవుతాడంటే ఇంకా సంతోషిస్తాడు, ఫారెన్ వెళ్తాడంటే ఆగమేఘాల మీద ఎక్కి సంతోషిస్తారు. కానీ ఈ కుమారుడి హృదయములో ఖడ్గము దూసుకొని పోతుందని ఆ సిమ్యోను ప్రవచించినప్పుడు ఆ తల్లి హృదయము కల్లడిల్లిపోయింది. అయ్యో, నా కుమారుని హృదయములో మరి ఖడ్గము దూసుకొని పోతుందా నా అని మాట్లాడినప్పుడు మరి ఎంతగా వేదన పడిందో కదా. మరి ఆ ప్రవచనము నెరవేరుతుందని ఆ తల్లి ఆ సమయంలో గుర్తు చేసుకుంది. కానీ ఆ బాధ వర్ణించలేనటువంటి ఆ వర్ణానికి అతీతమైనది ఆ బాధ. కానీ దేవుని యొక్క ప్రవచనము అది నీవు నేను ఆపేటువంటిది కాదు. కానీ మరి ఆ దేవుని యొక్క ప్రవచనము నెరవేరాలి కాబట్టి ఆ రీతిగా నెరవేర్చబడుతుందని ఆ తల్లి ఆ సమయంలో చూచి ఏడుస్తూ ఉంది. అంతకంటే ఆమె చేయలేని పరిస్థితి ఏమి లేదు, అంతకంటే ఆమె ఊహించలేనిది కూడా ఏమీ లేదు. కాబట్టి మరి దేవుడు మరి ఆ రీతిగా హింస పొందుతున్నప్పటికీ కూడా మరి ప్రక్కన ఉన్నటువంటి తల్లిని ఆయన మరచిపోలేదు. ఆయన ఆ సిలువలో హింస పడుతున్నా, బాధపడుతున్నా, ఎండలో ఉన్నప్పటికీ, మాడిపోతున్నప్పటికీ కూడా మరి ఆ తల్లిని మరచిపోకుండా మరి ఇప్పుడు 19వ అధ్యాయము మరి 26వ వచనం 27వ వచనం చూసినట్టయితే మరి చదువుమా. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. దేవునికి స్తోత్రం. చాలము. ఇదిగో నీ కుమారుడని ఆ సమయంలో ఆ ప్రియమైన శిష్యునికి మరి అప్పగించాడు. చూడండి, ఆ ప్రియమైన శిష్యునికి అప్పగించాడు. చూడండి, ఆయన ఒక మాదిరికరమైనటువంటి కుమారుడిగా ఉన్నాడు. అవును, ఆయన ఒక మాదిరికరమైన కుమారుడే. ఆయన ఆ మాదిరికరమైన ఆ పనులు చేయబట్టే, ఆ మాదిరికరమైనటువంటి ఆ మాటలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినాయి. కాబట్టే మనము ఆ రీతిగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి కుమారుడు తల్లిని తండ్రిని ఏ రీతిగా చేస్తున్నారో మనం ఒక్కసారి ఊహించుకుందాం, ఒక్కసారి మనం ఆలోచిద్దాం. మరి ఆయన ఆ కుమారుడు ఎంతటి గొప్ప స్థితిలో ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగము చేస్తున్నా మరి తల్లిదండ్రులు చూడటానికి వారికి సమయం ఉండదు. తల్లిదండ్రులు పోషించడానికి వారికి స్తోమత ఉంది, కానీ అలాంటి పని మనము
చేయడానికి మనం సంసిద్ధంగా లేమని మరి ఓల్డేజ్ హోమ్లో చేరుస్తున్నారు, లేకపోతే ఒక పని మనిషిని బట్టి పోషిస్తూ ఉన్నారు, పరిచర్లు చేస్తూ ఉన్నారు. కానీ అమ్మ ఈ కుమారుడు ఏమని చెబుతున్నాడంటే, అమ్మ ఇదిగో అని ఆ శిష్యుడిని చూపించి ఆ తల్లిని అప్పగించాడు. దేవునికి స్తోత్రం. అలాంటి మాదిరికరమైన జీవితము ఈ లోకములో ఉన్నటువంటి కుమారుడు జీవించాలని, ఆ తల్లిని ఆ రీతిగా ప్రేమించాలని దేవుడు ఈ యొక్క మాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాకుండా లూకా సువార్త 2వ అధ్యాయము మరి 40 నుంచి చూసుకుందామమ్మా. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. చాలమ్మా. బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను, దేవుని దయ ఆయన మీద ఉండెను. అవును, మనము ఎదిగే పొంది లోకపరమైనటువంటి బలము కాదండి. లోకపరమైన బలము ఇది మనకు అనవసరము, ఇది మనకు వ్యర్థము, ఇది మనకు పనికిరాదు. కానీ మరి ఆత్మ సంబంధమైన బలము మనకు కావాలా. ఈ లోకములో మనము అది మనకి మరి లోకపరమైన బలము పొందుకుంటే మనము ఆత్మీయంగా చాలా పడిపోతాం. కాబట్టి మనము ఆయన మరి మాట్లాడుతున్నాడు కదా, బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను. ఎక్కడ బలము పొందుచుండెను? ఏదైనా బలమైన ఆహారం తింటూ ఉంటే కాదు సహోదరి సహోదరుడా. మనము దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము మనం భుజించాలా. అప్పుడు ఎప్పుడైతే మనము భుజిస్తామో అప్పుడు మనము ఆత్మ సంబంధంగా మనము బలము పొందుకుంటాము. దేవుని దయ ఆయన మీద ఉండేను కాబట్టి, దేవుని దయ ఆయన మీద ఉన్నది కాబట్టి అనేక మందికి దేవుని వాక్యము చెప్పాడు ఆయన. మరి అనేక మందిని స్వస్థపరిచాడు ఆయన. ఆ రీతిగా మనము కూడా దేవుని యొక్క వాక్యము ప్రకటించాలని, ఆ రీతిగా మనము కూడా దేవుని పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించాలని దేవుడు ఈ యొక్క వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాకుండా మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ తల్లి మరి ఆ బిడ్డ మరి అనేక మందికి వాక్యము చెబుతూ ఉన్నప్పుడు ఆ తల్లి మరి ఆ సహోదరులు కూడా వెంట వచ్చి చూచేవారంట. చూడండి ఎంత సంతోషంగా వచ్చి ఆ సహోదరులు, ఆయనకి 4 సహోదరులు ఉన్నారంట, 2 మాత్రమే చెల్లెళ్ళు ఉన్నారు. మరి అలాంటి వారందరూ కూడా అప్పుడు ఆయన్ని ఆ చెప్పేటువంటి వాక్యము వారు వినలేదు. ఎప్పుడైతే ఆయన మరి ఆ సిలువలోకి వెళ్ళబోతూ ఉన్నాడు అప్పుడు మాత్రమే తెలుసుకున్నారంట. అలాగే మనము కూడా దేవుని యొక్క మాటలు చెప్పేటప్పుడు మనల్ని కూడా వీడెవడో వీరివాడరా, ఈమెదో మాట్లాడుతుందరా అని అనుకుంటారు. కానీ అవి దేవుని మాటలని దేవుడే వారిలో ఉండి మాట్లాడిస్తున్నాడని మనము ఆలోచించాలా. అంత మాత్రమే కాకుండా మనము ఈ దేవుని మాటలు అనేక రీతులుగా అభివృద్ధి చెందాలి. దేవుని యొక్క ఆత్మ అభివృద్ధి చెందాలా. అనేక మందికి మనము మరి మన ఆ దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాని మరి ఆయన ఏదో వాక్యము చెబుతున్నాడు, ఏదో వచ్చి సంతోషిస్తున్నారు. నిజమే, సంతోషిస్తున్నారు వాళ్ళు. కానీ ఈ బాల్యప్రాయంలో ఉన్నప్పుడు అప్పుడు దేవుని వాక్యము చెప్పాడు. చూడండి, 12 సంవత్సరంలో ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం. 12 సంవత్సరంలో యుక్త వయసులో ఉన్నప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారు మరి ధర్మశాస్త్రాన్ని బోధించాడంట. దేవునికి స్తోత్రం. కానీ మన బిడ్డలు ఏ శాస్త్రం బోధిస్తున్నారు? టీవీ శాస్త్రం బోధిస్తున్నారా? భోగ శాస్త్రం బోధిస్తున్నారా? చిట్చాట్ ఆడుతున్నారా? ఏమి చేస్తున్నారు? కానీ మన తల్లిదండ్రులు మన పిల్లలకి తల్లిదండ్రులమైన మనము బోధించటం లేదు. బాబు నువ్వు నిద్రలే, బాబు దేవుని వాక్యం చదువు, బాబు ప్రార్థన చేయని మనం చెప్పటం లేదు. నిద్ర లేసింది మొదలు ఏదో పళ్ళు కట్టొస్తున్నాడు
చూడాలని టీవీ ఆన్ చేసి ఆ పిచ్చి పిచ్చి వారిని చూడటం కాదు, కానీ నిద్ర లేవగానే బైబిల్ చదవడం, దేవుని వాక్యము ధ్యానించడం, ప్రార్థన చేయడం నేర్పించాలా. మొక్కై వంగనదే మానై వంగదని మరి ఆ రీతిగా మరి ఇప్పుడు బాల్య ప్రాయం నుండే మరి నేర్చుకుంటేనే ఇప్పుడు మన పిల్లలు మరి ఎదిగిన తర్వాత కూడా ఆయన మాటల్లో, ఆయన బాటలో, ఆయన నిత్య మార్గంలో నడుస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి మరి ముఖ్యంగా మరి ఇంకొక వచనం చదివి నేను ముగిస్తాను. నిర్గమాకాండము 20వ అధ్యాయము 12వ వచనం చూసుకుందామమ్మా. నిర్గమాకాండము 20:12. మీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగనట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము. దేవునికి స్తోత్రం. యవన బిడ్డలారా, దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. యవన బిడ్డలారా, నిజమే పెద్ద ఉద్యోగం చేస్తున్నావు యవన బిడ్డ, కానీ ఇప్పుడు ఒకానొకప్పుడు ఆయన ఏమీ చేయలేదు. నీ తల్లిదండ్రులు కూలి చేసుకునేవారే. కూలి చేసుకొని పైసా దాచిపెట్టి నిన్ను ఇంత స్థితికి తీసుకొచ్చినటువంటి ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ముసలివారైపోయారు, లేవలేని స్థితిలో ఉన్నారు. కాబట్టి నీ తల్లిదండ్రుల్ని అలక్ష్యము చేయొద్దు. అలక్ష్యము చేస్తే ఏ మరణానికి గురి అవుతావు. ఆ మరణము మనకొద్దు, కానీ నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా ఉండటానికి దేవుడు ఈ యొక్క వాక్యాన్ని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.